హలో మిత్రులారా, ఈరోజు మనం యమ్మీ మోమోస్ చేసేసుకుందాము. అది కూడా ఈజీ సింపుల్ వేలో. చూసారా, లాస్ట్గా యమ్మీగా వచ్చాయి. బట్ మా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అన్నీ ఏవేవో కలిపి వేసేసారనమాట. లెట్స్ స్టార్ట్ ఇట్. సో మోమోస్ మనకి గార్లిక్ అండ్ జింజర్ కావాలి. జింజర్ మీ విష్. సో నేను జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడానికి. సో దీన్ని బాగా పీల్ చేసి పీసెస్గా కట్ చేయాలన్నమాట. ఇది నాకు కట్ చేయడానికి చాలా హార్డ్గా ఉంది, ఎందుకంటే నాకు తెలిసి ఇది ఫ్రెష్ ఏమో అనమాట. సో దీన్ని బాగా పీల్ చేసి కట్ చేస్తున్నాను. జింజర్ అండ్ గార్లిక్ అన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు నేను గార్లిక్ని స్లైసెస్గా కట్ చేసి వాటిని పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ పీసెస్గా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను అన్ని స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది అని. బికాస్ మా ఇంట్లో ఎక్కువ అందరూ జింజర్ గార్లిక్ తినరు. సో అన్నీ నేను లైట్ ఓన్లీ ఫ్లేవర్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో నేను క్యాబేజ్ మా ఇంట్లో లేదు, అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇప్పుడు బెల్ పెప్పర్స్ ఉన్నాయి. సో నేను బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాను. ఈవెన్ ఐ హ్యావ్ టమాటో కూడా బిగ్ పీస్ కాదు, అంటే కొంచెం హాఫ్ కూడా కాదు, చాలా హాఫ్. సో 1/4లో నేను 1/2 తీసుకుంటున్నాను, లైక్ 1/1 అంతా. సో అంత తక్కువ తీసుకోవాలి. కావాలి మీకు ఎక్కువ ఇష్టం ఉంది అంటే టమాటో కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో క్యాబేజ్ నా దగ్గర లేదు కాబట్టి నేను బెల్ పెప్పర్స్ తోటి మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను, బికాజ్ ఇట్ టర్న్స్ ఇంటూ హెల్దీ ఆల్సో. ఇవన్నీ బాగా పీసెస్గా కట్ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఈవెన్ టమాటో కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి స్టఫింగ్లో చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బిగ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అన్నమాట. నేను ఇక్కడ నా మిక్చర్ మైదా అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉండే అనమాట. సో నేను దానికి 2 ఆనియన్స్ తీసుకున్నాను. స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఆనియన్ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. సో ఇక్కడ అవి చిన్న పీసెస్గా కూడా వస్తాయి. సో స్టఫింగ్లో చాలా ఈజీగా ఉంటుంది పెట్టడానికి అని చెప్పి ఈ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండర్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు, మీరు హ్యాండ్ తోటి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో చూసారా, ఈ గ్రైండర్లో చాలా చిన్న పీసెస్ వచ్చాయి. సో ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇంకొంచెం ఎక్కువ మనకి గ్రేవీ రావాలి, కర్రీ స్టఫింగ్ చాలా ఎక్కువగా ఉండాలని చెప్పి. సో దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మీరు మిక్సీలోనే కాకుండా మీరు హ్యాండ్ తోటి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ గ్రైండర్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఒక చిన్న పీస్ ఆఫ్ పన్నీర్ ఉంది, అది కూడా నేను యాడ్ చేస్తున్నాను, స్మాష్ చేస్తున్నాను. సో ఈజీగా ఉంటుందని చెప్పి స్టఫింగ్లో. సో ఒక చిల్లీ తీసుకోవాలి ఒక్కటే. సో ఇవన్నీ ఫ్రై చేయాలి గీలో, అది కూడా. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు తినేసారనమాట. నేను వీడియో కూడా షూట్ చేయనివ్వలేదు. సో ఇలా వచ్చేసాయి. మిగిలిన పిండితో నేను చిప్స్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్.